దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భం ధరించితివి. అయ్యో నేను పురుషుని ఎరగందాన్ని. నీవు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారునిగా అనబడును. యోసేపు గారి దగ్గరికి వచ్చి మరియా గర్భం ధరించిందని చెప్పింది. ఏంటి? మరియా గర్భం ధరించిందా? ఇదెలా సాధ్యం? అసలు మరియని నేను కలవలేదే. మరియతో విడిపోవడం మంచిది. దావీదు కుమారుడైన యేసేపు మరియను చేర్చుకొను. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టెను. అయ్యో మరియని అపార్థం చేసుకున్నానే. మరియతో విడిపోవాలనుకున్నానే. మరియని నేను కలవాలి. తెలియచేయనిదేమనగా ప్రజలందరూ ప్రజా సంఖ్య వ్యాపించుకోవడానికి తమ తమ పట్టణాలకు వెళ్ళవలను. క్రైస్తు జవగేస్తవలన ఆజ్ఞ ఆయనహు. మా భార్య గర్భంతో ఉందండి, మీ సత్రంలో చోటు ఉందా? మాకే సరిపోలేదండి, మాకే లేదు. మా భార్య గర్భంతో ఉందండి, మీ సత్రంలో చోటు ఇవ్వరా? మాకే సరిపోవట్లేదండి, మాదే చిన్నీళ్ళు. మా భార్య గర్భంతో ఉందండి, మీ సత్రంలో చోటు ఉందా? లేదండి, పక్కనే పసులు పాక ఉంది, కావాలంటే అక్కడ ఉంది. సరే అండి. ఓ గొర్రెల కాపరులారా భయపడకుడి, మీకు ఒక శుభవార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పశువులలో పొట్టిగుడ్డలతో పండుకొని ఉండడం మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. ఈరోజు రాజ్యం గురించి, రాజ్యంలో ప్రజల గురించి బయట ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మన రాజ్యం ఎలా ఉంది? కుశలం మహాప్రభు. మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? కుశలం మహాప్రభు. సరే, మీరు వెళ్ళుము. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మన రాజ్యం గురించి, మన రాజ్య పరిపాలన గురించి బయట ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు ప్రభు. సరే, ఈరోజు విశేషం ఏమిటి? తూర్పు దిక్కు నుంచి 3 జ్ఞానులు వచ్చి ఉన్నారు ప్రభు. సరే, జ్ఞానుల్ని ప్రవేశపెట్టు. చిత్తం మహాప్రభు. సరే, మీరు వెళ్ళుము. చిత్తం మహాప్రభు. ఏంటి జ్ఞానులారా ఇలా వచ్చి ఉన్నారు? నక్షత్రం చూసి వచ్చాం ప్రభు. సరే, ఇంకా నాకు తెలియలేదు, తెలియగానే తెలియజేస్తా. ఎవరక్కడ? వీళ్ళకి విశ్రాంతి గది చూపేము. చిత్తం మహాప్రభు. ఇంకొక రాజు పుట్టి ఉన్నాడా? ఎక్కడ?
ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. తూర్పు దిక్కున యూదుల రాజు పుట్టి ఉన్నాడంట. వెంటనే అక్కడున్న బాలులందరినీ చంపివేయము. చిత్తం మహాప్రభు. సరే. రాజాగారు మొన్నాడ పోయాడు ఈడు. ఆఖరికి ఈడే అంత మారిపోయాడు. దేశం నుండి జ్ఞానులు యేసయ్య కొరకు కానుకలు తెచ్చారు. క్రీస్తు పుట్టుకలో ఉన్న పిల్లలందరూ రండి, గ్రూప్ ఫోటో తీసుకుంటారు. Let's